బ్యాక్ టు వామోమ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే తీసుకుని. మరి ఈ రోజు మన బ్లాగ్ చూసే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసేయండి. అండ్ అంతకుముందు పెట్టిన వీడియోస్కి నాకు మంచి వ్యూస్ ఇచ్చారు, అలాగే ఈసారి కూడా మంచి మంచి వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి కీప్ సపోర్టింగ్. అండ్ ఎస్ అండ్ మీకు ఇష్టమైన కంటెంట్ తోటే నేను వస్తూ ఉంటాను. అండ్ అలాగే ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసిందండి. మరి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకు చెట్లు వెంబడి పడుతూ ఉంటారు. మరి గోరింటాకు చెట్లు అయితే ఎక్కడ చూసినా పాపం బట్టలు ఇప్పేసినట్టుగా అలాగ ఉంటాయన్నమాట, కనిపిస్తున్నాయి నాకైతే. అంటే ఉపమానం బాగాలేదు, బట్ కొంచెం అలా అనిపించింది అనమాట నాకు. ఎస్, మరి గోరింటాకు చెట్లు అలాగనే నేను కూడా ఒక గోరింటాకు మొక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. దాన్ని నేను కూడా అలాగే పీకేస్తే పాపం ఇగో అందుకే నేను కూడా చెయ్యాలి ఊపుతూ ఉన్నాను. ఎస్, మరి నేను కూడా గోరింటాకు పెట్టేసుకున్నాను. అండ్ మా రచ్చోడికి కూడా గోరింటాకు రుబ్బి పెట్టాను అనమాట. ఇద్దరికి సరిపడా గోరింటాకు వచ్చేసిందండి మా ఇంట్లో. అయితే నేను కూడా రిచ్ అనమాట, గోరింటాకు చెట్టు ఉంటే రిచ్ అట తెలుసా. జోక్స్ అపార్ట్, మనము ఇప్పుడు ఆషాఢ మాసంలోకి వచ్చేద్దాం. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు చాలా బిజీగా ఉంటారు, షాపింగ్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనకి షాపింగ్ పెద్ద పెద్ద మాల్స్లో అక్కడ అంతా కూడా డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు, 1+1 ఆఫర్ ఇస్తూ ఉంటారు, పట్టు చీరలు తూకాల్లో ఇచ్చేస్తూ ఉంటారు, అండ్ 50% డిస్కౌంట్ అట్లా ఇస్తూ ఉంటారనమాట. సో అందుకని ఆడవాళ్ళందరూ కూడా అలాగా షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాబోయేదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి మరి శ్రావణ మాసంకి కావాల్సిన చీరలు అవన్నీ కూడా కొంటూ ఉంటాం కదా. ఎస్, మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ బ్లాగ్ చేయబోతున్నానో ఏం చెప్పబోతున్నాను అని. నిజమేనండి, మనందరికీ ఇష్టమైన చీరల గురించి చెప్పబోతున్నాను. ఎస్, మరి నేను మీషోలో పర్చేస్ చేసిన చీరలు చాలా చాలా బాగున్నాయండి. మరి వాటి గురించిన డీటెయిల్స్ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మీరు కనుక మీషో యాప్ని ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోతే స్క్రోలింగ్లో నా లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ నుంచి మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దాని త్రూ మీరు కనుక మీషో నుంచి ఏదైనా కొనుక్కుంటే ఫస్ట్ పర్చేస్ మీద మీరు 30% డిస్కౌంట్ కానీ 100 రూపీస్ లెస్ కానీ పొందవచ్చు. అండ్ నేను పర్చేస్ చేసిన వాటి కోడ్స్ కూడా నేను మీకు ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయండి. అండ్ ఎస్, ఆలస్యం చేయదు, బాగా సుత్తి కొడుతున్నాను అనుకుంటున్నారు కదా. ఎస్, తిట్టుకోకండి, ఇప్పుడే వచ్చేస్తున్నాను. టడాంగ్, ఇదండి నేను మీషోలో పర్చేస్ చేసిన ఖాదీ కాటన్ శారీ అనమాట. ఖాదీ కాటన్ శారీ వచ్చేసి ఇది చాలా ఎఫోర్డబుల్గా ఉంది. అండ్ అదేవిధంగా చాలా నీట్గా మంచి ఫ్యాబ్ లుక్ ఉందనమాట. అండ్ కంఫర్టబుల్గా ఉంది. శారీ వచ్చేసి ఇలాగా పెసర రంగులో ఉంది. అండ్ ఫస్ట్ శారీ కొంగుతో చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇదంతా కూడా ఇలాగా టాజల్స్ లైట్ గ్రీన్ తోటి ఇచ్చారు. చాలా మంచి లుక్ ఉందనమాట, స్టైలిష్ లుక్ ఉంది. అండ్ ఎస్, ఇక్కడ చూడండి ఇలాగా గోల్డ్ చెమ్కీస్ అక్కడక్కడ ఇచ్చారు, మరీ హెవీగా కూడా ఇవ్వలేదు. ఈ గోల్డ్ చెమ్కీస్ చాలా బాగున్నాయి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మరీ ప్లెయిన్ శారీస్ కాకుండా కొంచెం లుక్ వచ్చేట్టుగా ఇచ్చారనమాట. అండ్ ఎస్, క్లాత్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉందండి, చాలా మెత్తగా ఎంత హాయిగా ఉందో కట్టుకుంటే. అండ్ పెద్దవాళ్లే కాదు, చిన్న పిల్లలు ఇవాళ రేపు కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా కాటన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈజీగా కట్టుకోవచ్చు, చాలా చక్కగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని చేయడం కొంచెం కష్టం అవుతుంది, బట్ ఇది చూడండి ఇలా ఫ్రిల్స్ పెడితే కూడా ఎంత చక్కగా వస్తుందో. ఈ ఫ్రిల్స్ కూడా అలా నిలిచిపోతున్నాయి అనమాట, అంత చక్కగా ఉంది క్లాత్. చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ ఇలా ఉన్నాయి, చక్కగా ఇలా నిలిచిపోయేట్టుగా. అంటే లైక్ మన చీర మన చెప్పిన మాట వినేట్టుగా ఉందన్నమాట, అంత చక్కగా ఉంది. కొన్ని చీరలు కట్టుకుంటే కంఫర్ట్ ఉండదు మనకి, కొంచెం కట్టుకోవడం కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది, అందుకని చెప్తున్నాను. అండ్ సో ఇలా ఉందన్నమాట శారీ మొత్తం కూడా. అండ్ అదేవిధంగా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇక్కడ 80 సెంటీమీటర్స్ పైనే ఇచ్చారు. సో ఓవరాల్గా శారీ వచ్చేసి ఇలా ఉంది. సో నేను రిఫరెన్స్ పిక్స్ కూడా ఇస్తాను, చూడండి మీకు అర్థమైపోతుంది శారీ ఎలా ఉందనేది. అండ్ ఇందులో మీకు చాలా కలర్స్ కూడా ఉన్నాయండి, ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. అదేవిధంగా మనకి నచ్చిన కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ చీర కనుక బాగోపోతే ఎక్స్చేంజ్ అనేది కూడా చాలా ఈజీ, రిటర్న్స్లో ఉంది. సో మీరు అలాంటి ఏవైనా డ్యామేజ్ పీసెస్ వస్తే కనుక మీరు ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
అండ్ ఎస్ ఇదండి చీర అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే కోడ్ ఇస్తున్నాను, ఆ కోడ్ తీసుకొని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకొక చీర కూడా చూపిస్తాను. ఈ చీర వచ్చేసి నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను మీ అందరికీ, మా మదర్ కోసం తీసుకున్నాను. బట్ మా మదర్కి వైట్ ఎక్కువ నచ్చలేదు కాబట్టి నేను తీసేసుకున్నాను అనమాట. ఈ శారీ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. అండ్ యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి బెంగాలీస్ ఎక్కువగా ఇలాంటి శారీస్ కడుతూ ఉంటారు. సో ఇది చూడండి, బార్డర్స్ కూడా వచ్చి అటు ఇటు కూడా రెడ్ బార్డర్స్ ఇలా వచ్చాయి అనమాట. టెంపుల్ బార్డర్ వచ్చింది. అండ్ ఈ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఈ థ్రెడ్ వీవింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ ఎక్కడ లేచిపోతూ అట్లాగా ఇరిటేటింగ్గా లేదనమాట. శారీ మొత్తం ఇలా ఉంది ఓవరాల్గా. అండ్ ఇది వచ్చేసి కొంగు పార్ట్, మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా కొంగు పార్ట్. ఎస్ ఇటువైపు ఇదంతా శారీ అనమాట. సో శారీ అంతా ఇలా ఉంది. మధ్య మధ్యలో ఈ బూటీస్ వచ్చాయి, రెడ్ బూటీస్. అండ్ శారీ వచ్చేసి ఇలాగా కంప్లీట్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి ఉంది. ఈ శారీ వచ్చేసి చాలా తక్కువ రేట్ పడిందండి. అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి. కలర్స్ మీరు కావాలనుకుంటే కనుక చూసుకోవచ్చు. అండ్ వైట్ ఇష్టపడే వాళ్ళు, యాక్చువల్గా నేను సమ్మర్ కదా అమ్మకి వైట్ బాగుంటుందేమోనని తీసుకున్నాను. బట్ అమ్మ కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది, వైట్ వద్దు అనేప్పటికీ నేను తీసేసుకున్నాను అనమాట. సో ఈ వైట్ శారీ ఇలా ఉందన్నమాట. అండ్ అదేవిధంగా కొంగు చూపిస్తాను. ఇలా కొంగు కూడా ఇలా టాజల్స్ వచ్చాయి, ఇలా ఉంది శారీ మొత్తం కూడా. అండ్ శారీ బ్యాక్ సైడ్ కూడా ఇది అంతా కూడా ఎక్కడ లేచిపోకుండా చక్కగా నీట్గా ఫినిషింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ యా శారీ అంతా ఈ విధంగా ఉంది. ఇలా పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ అదేవిధంగా శారీకి కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇలా ఉందన్నమాట. సో చాలా బాగుంది కదా. అండ్ ఎస్ మరి మనము దసరా అప్పుడు అలా కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మనం రెడీ అయితే కనుక అదిరిపోతుందండి శారీ. ఇక్కడ ఎండింగ్లో ఇచ్చారు బ్లౌజ్. సో ఇది మనం కుట్టించుకుంటే కుట్టించుకోవచ్చు, లేదంటే రెడ్ బ్లౌజ్ తోటి మనం పేరప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉందన్నమాట శారీ మొత్తం కూడా. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నాకైతే చాలా చాలా నచ్చిందండి. అండ్ ఎస్ సో ఇలా ఉంది. సో అయితే కోడ్ ఇస్తున్నాను, కోడ్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, చక్కటి కలర్స్. ఆ కలర్స్ కూడా మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు. ఈ షోలో బ్లౌజెస్ వచ్చేసి చాలా చాలా నచ్చుతాయండి నాకు. ఎందుకంటే ఇవాళ రేపు బ్లౌజ్ కుట్టించుకుంటే మనకి చాలా రేటు ఉంటున్నాయి. అండ్ శారీ ఎంత అయితే కొంటున్నామో అంత రేటు మనం బ్లౌజెస్కి కూడా పెట్టాల్సి వస్తుంది. సో మనకి సో ఈ వీడియో మా చిచ్చ అంటే మా టైలర్ అండి, చూస్తే కనుక పాపం మొత్తుకుంటాడు. మీషోలో ఒక బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో వెల్వెట్ అండ్ రెడీమేడ్ అండ్ స్ట్రెచబుల్ అనమాట. కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి, అంటే లైక్ మనం రెగ్యులర్గా వాడుతున్నప్పుడు మనకి అది బాగా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని కరెక్ట్ ఫిట్టింగ్ కాకుండా దానికంటే తక్కువ ఫిట్టింగ్ పెట్టుకుంటే కనుక, తక్కువ సైజు చిన్న సైజు పెట్టుకుంటే మనకి చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. అంతా కూడా మనకి ఇలాగా చక్కగా కుట్టేశారు. ఎక్సెస్ అయితే లేదండి దీనికి. సో అందుకనే మనం కావాల్సిన సైజుని మాత్రమే పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా ఉందన్నమాట బ్లౌజ్. సో 1990s ఇలా వెల్వెట్ బ్లౌజులు ఇవన్నీ వచ్చేవి. సో స్టైల్ అనేది అలా సైకిల్ అండి, అలా తిరుగుతూనే ఉంటాయి. మనం అప్పుడు వేసినవి, అంతకుముందు అమ్మలు వేసిన స్టైల్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. వరకు దొరికేవి కావు, బట్ ఇప్పుడైతే అన్ని చోట్ల దొరుకుతున్నాయి. సో మీషోలో అయితే నాకు చాలా మంచి బ్లౌజ్ దొరికింది. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉంది, చాలా నచ్చింది. అండ్ ఇది కూడా ప్రిన్సెస్ కట్ వచ్చింది చూడండి. చక్కగా క్యాజువల్ వేర్ రెగ్యులర్గా వాడేవాళ్ళం ఇలాంటివి బ్లౌజెస్ చూస్ చేసుకోవచ్చు. మరి నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి, మీకు నచ్చినట్టుగా మీరు మ్యాచింగ్కి తగ్గట్టుగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ ఇదండి నేను మీషోలో పర్చేస్ చేసిన ఈ 2 శారీస్ అండ్ బ్లౌజ్. అండ్ ఇంకా చాలా పర్చేస్ చేశాను. అండ్ ఇంకొక బ్లాగ్లో మళ్ళీ అవి కూడా చూపించేస్తాను. అండ్ ఎస్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వ్యూస్ ఇవ్వండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.